నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టి రావడం అంటే ఇవాల్టి పత్రికలు చూస్తే అర్థమవుతుంది. ఒకటి రిపోర్టర్ ఫీల్డ్లో ఉంటాడు, అతనికి విషయం తెలిసినా సరే వక్రీకరించి రాయాలి. నిన్ననే లోకేష్ నిన్న రాత్రి పెట్టిన వీడియో ఏదైతే ఫ్లోటింగ్ వంతెన విడిపోయింది చూసారా అని చెప్పి పెట్టింది, నేను ఫస్ట్ పోస్ట్ చేశాను. నేను కూడా నా వీడియోస్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా చూసుంటారు. అలాగే ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ, ప్రభుత్వం కాదు ఆ సంస్థ నడుపుతున్న సంస్థ ఇచ్చిన వివరణ కూడా చూసాం. ఇవాళ పత్రిక చూశాక మనుషుల్ని ఎంతగా మోసం చేయొచ్చు అనడానికి సాక్ష్యంలాగా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టారు విజయవాడలో, జనాలు ఎగబడి వస్తున్నారు కదా. ఎందుకని? ఓపెన్ చేసి రోజు అలౌ చేస్తున్నారు కాబట్టి. టూరిజం స్పాట్స్ ఏవైనా సరే జనం విపరీతంగా వస్తారు. అందులో ఆర్కే బీచ్ అంటే ఎగబడే వస్తారు. ఆర్కే బీచ్లో ఒక ఫ్లోటింగ్ వంతెన విడిపోయింది, ఒక్కళ్ళకు కూడా ఏం కాలేదు, అది కూలిపోయింది లేకపోతే మొక్కలైపోయింది. ఎలా సాధ్యం? ఒక్కళ్ళు కూడా అంటే అసలు విషయం ఏంటి? అక్కడ అలల్ని బేస్ చేసుకుని ఆ ఫ్లోటింగ్ వంతెనలు నడుస్తాయి. ఆ అలలు డేంజరస్గా ఉన్నాయని నిన్న దాన్ని రానియల, సందర్శకుల్ని అలౌ చేయాల. ప్లస్ దాన్ని టెస్ట్ చేసుకుంటున్నారు, దాన్ని ఏది ట్రయల్ రన్స్ చేసుకుంటున్నారు. అది దాంట్లో ఓడపీకి సెట్ చేసుకుంటున్నారు. అదే విషయాన్ని నిన్నే చెప్పారు అధికారులు. ఇవాళ ఒక్కరోజులోనే తెగిపోయింది, కూలిపోయింది. ఫ్లోటింగ్ వంతెన 2 అతికిస్తారు కానీ ఒకటే ఇట్లా ఉంటుందా సాధారణంగా? కానీ కూలిపోయింది, ఊడిపోయింది, కూలిపోయింది. చూసారా ఎన్ని కోట్ల రూపాయల నష్టమో నాశనం. ప్రజలకైతే నిజమే కదా, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాడుగా ఫోటో చూసి అవునండి అయిపోయిందని నేనే కదా వచ్చేది. బట్ అది ఊడ తీస్తారు, పక్కన పెట్టుకుంటారు, దాన్ని టెస్టులు చేసుకుంటారు, సరి చేసుకుంటారు అన్నటువంటి దాన్ని జనంలోకి పోనీయరు. నెంబర్ 1. రెండోది, అంత ఇమ్మీడియట్గా అయితే కనుక దాని మీద సందర్శకులు ఉండాలి కదా. ఒక్కళ్ళు కూడా లేకపోవడం ఏంటి, ఒక్కళ్ళకు కూడా ప్రమాదం జరగకపోవడం ఏంటి అనేటువంటి ఒక్కసారి ఆలోచించినా అది ఇంకా పనిలోకి రాలేదు అన్నటువంటి పాయింట్ అర్థమవుతుంది. అది అక్కడ రిపోర్టర్కి కూడా తెలుసు. కానీ ముందైతే మొత్తం బురదంతా చల్లేసి చివరిలో వాళ్ళు ఇచ్చిన వివరణ ఒక ముక్క రాశారన్నమాట. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతటి విషం నూరి పోస్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు పంపిస్తాడని పిచ్చికోతలు కూసేటువంటి వాడు నీ పెళ్ళాన్ని, నీ తల్లిని, నీ చెల్లిని కూడా రేపు పొద్దున అదే తరహాలో ఆలోచింపచేసేటటువంటి మనస్తత్వం ఉన్న మూర్ఖులని నెత్తిన పెట్టుకుంటున్నామని ఆలోచించుకోవాలి.